వెస్ట్ ఏషియా, పశ్చిమ ఆసియాలో ఇంకా కూడా అనిశ్చితి కొనసాగుతున్న విషయం మనందరికి తెలిసిందే. రీసెంట్ గా డిఫెన్స్ అగ్రిమెంట్ ఒకటి కుదిరింది వెస్ట్ ఏషియాకి సంబంధించి. ముఖ్యంగా 3 దేశాలు పాకిస్తాన్, టర్కీ మరియు సౌదీ అరేబియా, ఈ 3 దేశాలు కలిపి మక్కా డిఫెన్స్ అగ్రిమెంట్ అని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఏ దేశం పైన అటాక్ జరిగినా ఆ అటాక్ అనేది 3 దేశాల పైన జరిగినట్లు భావించి 3 దేశాలు కూడా సమిష్టిగా రక్షించుకుంటాయన్నమాట ఆ అటాక్ నుంచి. దీనికి సంబంధించి మిగతా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా ఇప్పుడు మనం చూస్తే మిడిల్ ఈస్ట్ లో చాలా అనిశ్చితి ఉంది. ఏ దేశం పైన అటాక్ చేస్తే అర్థం కావట్లేదు. అదేవిధంగా వెస్ట్రన్ పవర్స్ కూడా మిడిల్ ఈస్ట్ మీద అటాక్ చేస్తున్నాయి. ఈ టైంలో ఈ మక్కా డిఫెన్స్ అగ్రిమెంట్ లో అనేక మిడిల్ ఈస్ట్ దేశాలు వచ్చి జాయిన్ అవడానికి ట్రై చేస్తున్నాయి. ఇప్పుడు ఒక వార్త చర్చలో ఉంది. ఇరాన్ మక్కా డిఫెన్స్ అగ్రిమెంట్ లో జాయిన్ అవబోతుందా? ఈ దిశగా ఇరాన్ దేశానికి ఆహ్వానం అందిందా? దీని మీదే చర్చ అంతా జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇరాన్, సౌదీ అరేబియా ఈ 2 దేశాలకి పడదన్నమాట. మరి మక్కా డిఫెన్స్ అగ్రిమెంట్ లో సౌదీ అరేబియా ఉన్నప్పుడు ఇరాన్ ఎలా జాయిన్ అవుద్ది? ఇరాన్ నిజంగా ఆహ్వానం అంది ఉంటుందా? దీని మీద మళ్ళా కాంట్రాస్టింగ్ వ్యూస్ వస్తున్నాయి అన్నమాట. అంటే ఇరాన్ కి ఆహ్వానం అందిందా లేదా, ఇరాన్ మక్కా డిఫెన్స్ అగ్రిమెంట్ లో జాయిన్ అవుద్దా లేదా అని. ఇలా రకరకాల దేశాలు మక్కా డిఫెన్స్ అగ్రిమెంట్ లో జాయిన్ అవుతున్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి, చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇది ఎలాంటి అగ్రిమెంటు? దీనిలో అఫెన్సివ్ థింగ్స్ ఏమైనా ఉంటాయా? ఇది ఎవరికైనా వ్యతిరేకంగా చేశారంటే ఆ దేశాలు మాత్రం ఈ మక్కా డిఫెన్స్ అగ్రిమెంట్ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు, మా స్వీయ రక్షణ కోసం అని చెప్పి. మనకి అంతర్జాతీయ సంబంధాల్లో రియలిజం అనే ఒక థియరీ ఉంటుంది అనమాట. రియలిస్ట్ థియరీలో ఒక మాట ఉంటుంది, వార్ ఆఫ్ ఆల్ ఎగెన్స్ట్ ఆల్. ఏ దేశం ఎవరిపైన ఎప్పుడు యుద్ధానికి వస్తే ఎవరు చెప్పలేరు. వార్ ఈజ్ ఎ రూల్, పీస్ ఇస్ అన్ ఎక్సెప్షన్. యుద్ధం అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉండాలి. శాంతి అనేది మనం ఊహిస్తాం, ఆశిస్తాం, కానీ ఎప్పుడు జరగదన్నమాట. కాబట్టి ప్రతి దేశం కూడా సెల్ఫ్ డిఫెన్స్ గురించి ఎక్కువగానే ఆలోచిస్తుంది. మనం చూస్తే గనక గత 4 సంవత్సరాల నుంచి రష్యా ఉక్రెయిన్ యుద్ధం, యుక్రెయిన్ చిన్న దేశమైనా రష్యా పెద్ద దేశమైనా ఉక్రెయిన్ ఇంకా 4 సంవత్సరాల నుంచి ఆ యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. ఇక్కడ రష్యా గెలవలేదు, ఉక్రెయిన్ ఓడలేదు, యుద్ధం జరుగుతూనే ఉందన్నమాట. అదే విధంగా ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం కూడా. ఇక్కడ మనం చూస్తే గనక అమెరికా చాలా పెద్ద దేశం, అమెరికాతో కంపేర్ చేస్తే ఇరాన్ నథింగ్. స్టిల్ ఇరాన్ ఫైట్ బ్యాక్ చేస్తుంది. కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఇప్పుడు ప్రతి దేశం కోరుకుంటుంది. చిన్న దేశాలు అయితే కలెక్టివ్ డిఫెన్స్ అగ్రిమెంట్స్ కోసం చాలా ట్రై చేస్తున్నాయి. మనం చూస్తే 1949లో నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది కూడా, అది కూడా ఒక కలెక్టివ్ డిఫెన్స్ అగ్రిమెంటే. తర్వాత నాటో అనేది డిఫెన్స్ అగ్రిమెంట్ లాగా పనిచేయకుండా అఫెన్సివ్ గా చాలా వర్క్స్ చేస్తుంది. స్టిల్ నాటో చార్టర్ చూస్తే గనక నాటో కూడా కలెక్టివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ అన్నమాట. మక్కా డిఫెన్స్ అగ్రిమెంట్ లో ఈజిప్ట్ కూడా జాయిన్ అవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా అనేక దేశాలు మక్కా డిఫెన్స్ అగ్రిమెంట్ లో జాయిన్ అయితే గనక అది బలమైన కూటమే అవుతుంది. ఇప్పుడు చూస్తే ప్రపంచవ్యాప్తంగా సెక్యూరిటీ డైలమా బాగా పెరిగిపోతుంది. ఈ సెక్యూరిటీ డైలమా వల్ల చాలా దేశాలు రకరకాల డిఫెన్స్ ప్యాక్ట్స్ లోకి ఎంటర్ అవ్వాలని ట్రై చేస్తున్నాయి. మనం లాస్ట్ 2-3 ఇయర్స్ ముందు వరకు చూసుకుంటే గనక చాలా దేశాలు ఎకనామిక్ అగ్రిమెంట్స్ మీద, అంటే ఆర్థిక పరమైన ఒప్పందాల మీద సంతకాలు పెట్టడానికి ఉత్సాహం చూపించాయి. ఇప్పుడు అనేక దేశాలు యుద్ధ వాతావరణం తర్వాత డిఫెన్స్ అగ్రిమెంట్స్ మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నాయి.